మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని 6వ వార్డులోని సీతయ్య గుడి వద్ద పుట్టి సందీప్ తల్లి జ్ఞాపకార్థం ఉచిత వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. పుట్టి సందీప్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆదివారం రోజున ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కలుషిత నీరు త్రాగి అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు పట్టణానికి చెందిన పుట్టి సందీప్ వారి అమ్మగారి జ్ఞాపకార్థం నిరుపేద ప్రజలకు ఉచితంగా వాటర్ అందించే దిశగా వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ఆర్వో వాటర్ ను ఆటోమేషన్ చేసి ప్రజలకు అందించే దిశగా కృషి చేస్తున్న సందీప్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సందీప్ లాగా వీలైనంత మట్టుకు ప్రజలకు సేవ చేయాలని పట్టుదల కలిగి ఉండాలన్నారు. ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సౌకర్యం కల్పిస్తూ గ్రామాల్లో పట్టణాల్లో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చి పనిచేయాలని కోరారు. ఇలా ప్రజలకు సేవ చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు ఇళ్లవేళలా ప్రతి ఒక్కరి మీద ఉంటాయన్నారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేస్తున్న వారికి తన వంతు సహాయం చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజవాడ నాగరాజు, చిలిక గంగాధర్, చింతల యాదగిరి, చింతల రాములు, పుట్టి రాములు, పొట్టి పెద్దస్వామి, దేవుని సర్వయ్య, భూమా రమేష్, బుడ్డా మల్లేశం, రడమైన నరేష్, సీతయ్య గుడి యువత అసోసియేషన్, ముద్రాజ్ యూత్ కమిటీ, రామాయంపేట ముద్రాజ్ ఫ్రెండ్స్ యూత్ నందీశ్వర, గణేష్ మండలి, శివాజీ ఫ్రెండ్స్ యూత్, విశ్వముఖ యూత్ అసోసియేషన్, మహాదేవ యూత్ అసోసియేషన్, 8 యువజన సంఘాలు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణంలోని 6వ వార్డులో పుట్టి సందీప్ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం ఈ వార్డులో అందరికీ కూడా మంచినీటి ఉచిత సౌకర్యం ఇద్దామనేదైతే ఆలోచించిండో అతని ఆలోచనకు అతనికి హ్యాట్సాప్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా ఇట్లా ప్రభుత్వమే చూడకుండా గ్రామాల్లో ఎవరెవరికి ఏది అవసరమో పట్టణాల్లో కూడా ఏదేది అవసరమో ఇట్లా ఇచ్చుకుంటూ పోతేనే అందరం కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాం. అట్లే ఒక వ్యక్తి అనే వ్యక్తి నాకేమి ఇచ్చిరనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనకు తోచినంత వరకు పక్కలకు కూడా సహాయం చేసుకుంటూ మనం కలిగిన వాళ్ళమైతే పక్కలకు ఎంత వీలైతే అంత చేస్తేనే అందరం కూడా మంచిగా ఉంటాం. మనల్ని కూడా మన కుటుంబాన్ని కూడా మన పిల్లలను కూడా భగవంతుడు కూడా మంచిగా చూస్తారు. కాబట్టి ఇట్లాంటి సేవా దృక్పథం ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మా అధ్యక్షుడు ఉన్నాడు, ముందు ఈ ఏరియాలో ఏదైనా ప్రజలందరికీ అవసరమయ్యే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే కూడా చెప్తే వీళ్ళ ద్వారా కనుక్కొని నా తరఫు నుంచి కూడా నాకు ఫండ్స్ ఉంటాయి కాబట్టి నేను మంజూరు చేస్తాను కూడా మీ అందరికీ కూడా ముందుంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా